వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా ఈ గుళ్ళోకి రాని ఏమంటున్నారు వాళ్ళు? 3000 కిలోమీటర్ ఎకరాలు అందులో లోపలికి రానియారు, చుట్టూ గోడ పెడతారు, లేకుంటే ఏమో పింఛన్ చేసుకుంటారు, ఏమో చేస్తారు. ఈ ఇంట్లోకి వెళ్ళి బయటకు లోపలికి మనిషిని రానియం, ఏమి జిద్దు బయటికి రాకూడదు, లోపలికి బయటకు పోకూడదు, బయటకు లోపలికి రాని చెప్పి చుట్టూ కాలువ తీసిండ్రు కూడా. ఇప్పుడు పెద్ద ఇంత రోజు కాలువ తీసిన దానికి వెళ్ళి ఏం మనుషులు దాటరు, ఏం దాటరు అని. ఇది మీ ఊరేనా? ఇది మా ఊరే. చిన్నప్పటి నుంచి ఇన్నే ఉంటాను. మా తాత ముత్తాతలు, మేము కాదు, మా తాత ముత్తాతలు అడిగిన బట్టి ప్రతి ఒక్క సీజన్లో ప్రతి ఒక్క పండు, ప్రతి ఒక్క కాయ, ప్రతి ఒక్క చెట్టు, పండ్లది చెట్లు, అడవి జంతువులు కింద పడ్డది. మేము ఆసంతం, మా పెద్దల ఆసంతం మీరు తెంపకపోయి అక్కడ అమ్ముకొని బతికినాం. ఇక్కడనే పుట్టి పెరుగుడంతా ఇక్కడనే తాత ముత్తాతలు. అయితే గుళ్ళకు రానియరు అని చెప్పేసి ఊరోళ్ళకి చెప్పి భయపెడతారు, కానీ అది వాస్తవం కాదు. ఈ గుడి వాళ్ళు తీసుకున్న తర్వాత, గవర్నమెంట్ వాళ్ళు, న్యాయ వాళ్ళు తీసుకున్న తర్వాత ఈ గుడిని ఇంకా మంచిగా చేస్తారు. మంచిగా చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఊరోళ్ళు అందరినీ తీసుకొస్తారు, వాళ్ళే దర్శనం చేపిస్తారు. కాకపోతే దీనికి కొంచెం సెక్యూరిటీ పెడతారు అంతే, అంటే రక్షణ కల్పిస్తారు అంతే. అది రక్షణ కల్పిస్తే మేము కూడా ఒప్పుకుంటాం. కానీ పూర ఈ 3000 ఎకరాల దాంట్లో రానియం, అది అబద్ధం. అది అబద్ధం. అది 3000 ఎకరాలకు రానియం అనేది దేవాలయం దగ్గర ఆపరు, ఎవరైనా రావచ్చు. ఇంతకు ముందు జరిగినట్టు ప్రేమికులు అంటూ ఎవరెవరో వేరే మతస్థులు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు తిరిగిన వ్యవస్థ ఉంది కదా. బయట ఎక్కడో ఏదో వండుకొని వచ్చి ఇక్కడ తినుడు అవన్నీ బంద్ అవుతాయి. దేవాలయానికి భక్తులు మాత్రం వచ్చే మార్గం అవుతుంది. దేవాలయానికి వచ్చే మార్గము ఆ క్రమశిక్షణ ఉంటే మంచిదే. అందరికి తాగేటోళ్ళు, తిరిగేటోళ్ళు అంతా ఈడబడతారు, అవి బంద్ అవుతాయి. ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళకు, రిసార్ట్లు ఉన్న వాళ్ళకు, హోటళ్ళు ఉన్న వాళ్ళకి ఇబ్బంది, కానీ మీ గ్రామస్తులకు, మీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు, గుడికి వచ్చేటటువంటి భక్తులకు ఏమి ఇబ్బంది ఉండదు. దాని నుంచి ఏమో విషవాయువు వెళ్తుంది, అంత చుట్టూ మంది అంతా ఊళ్ళో చచ్చిపోతారంటారా? ఏం విషవాయువు లేదు, అది రేడియేషన్ అంటారు, అదంతా అట్టి అబద్ధం. ఒక్క విషయం, ఎట్లా చెప్పగలుగుతారు మీరు ఏ విషవాయువులు రాదని? నేను ప్రపంచ దేశాలు చుట్టూ వచ్చిన వాడిని. దామగుండం అందరు కుంభకర్ణుల్లాగా బాగా నిద్రపోయినారు. హిస్టరీ నాకు తెలుసు. ఇంకా నాకంటే బాగా రావాలంటే అక్కడ చిన్నస్వామి అని పిలుస్తాం, మలయాళ కేరళ స్వామి, ఆయన దగ్గర ఫుల్ హిస్టరీ ఉంది. అసలు వీర తెలంగాణ, ఈ తెలంగాణ ఎన్ని మాటలు మాట్లాడి చేసిండ్రు. తెలుగోళ్ళు కొట్టుకుంటారు, అండ్ కుట్ర ఎక్కడో బయట లేదు, ఇజ్రాయెల్ పాలస్తీన్లో కొట్టుకుంటారు అంటున్నారు. కానీ ధర్మం కోసం పోరాడిన వాళ్ళనే మధ్యలో పెట్టి ఇరికిస్తున్నారు. దాంట్లో నేవల్ రైడర్ స్టేషన్. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో కల్కి సినిమా క్లియర్ గా చూపించిండు. అందులో ఏం చేసిండ్రు, ఆ ఎడారిలోకి రానివారు. ఇప్పుడు ఈ పెట్టే విధ్వంసం ఏంటంటే సేమ్ అదే టెక్నాలజీ. వాడు 2898 అని రాజమౌళి గారు తీసుకొచ్చారు. నాగశ్విని సూపర్. ఆ స్టోరీలో మన ప్రభాసు అశ్వత్థామ కొట్టుకున్నట్టు హిందువులే కొట్టుకుంటున్నారు, ఎస్పెషల్లీ బీసీ. అందులో ఎట్లా బార్డర్ పెడతాడు ఆ సినిమాలో. ఆ కల్కి సినిమాలో వాడు వెనకాల ఉంటాడు, కనపడకుండా మొత్తం వలియం వేసుకుని. మిగిలిన వాళ్ళు అందులో షిప్ లో కొద్ది మంది వస్తారు, అట్లా కొద్ది మంది నేను ఒకడిని అనుకోండి. కానీ ఆ స్వామి పోరాడుతున్నాడు అశ్వత్థామ దాని. ఆ ఎడారి టెక్నాలజీ ఇప్పుడే అవుతుంది. దానికి 2898 అవసరం లేదు, ఒక్క 10 సంవత్సరాలు చాలు. 70% వర్క్ అయిపోయింది. హైకోర్టులో లీగల్ గా ఉండాలి కాబట్టి హైకోర్టులో పిటిషన్ వేసాం. నా దగ్గర కూడా ఉంది పిటిషన్. కాకపోతే ఇప్పుడు దర్శనం గురించి వచ్చిన, పారాయణ గురించి వచ్చిన కాబట్టి నేను ఆ విషయంలోకి వెళ్ళట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జస్ట్ మొన్న ఎండాకాలానికి వస్తే వడదెబ్బ పడిన మామిడి పండు, ఒకవైపు వడదెబ్బ, ఇంకోవైపు ఇది ఎట్లుందో తెలుగు రాష్ట్రాలను అట్లా పెట్టారు. అండ్ సెంటిమెంట్ లో, దీంట్లో హిస్టరీలో నేవల్ రైడర్ స్టేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్. బట్ అందరు ముఖ్యమంత్రులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పేర్లు తీస్తే మొత్తం నా మీద దాడి చేస్తున్నారు. ఆయన నాకు భయం లేదు, నా ఇంటి మీద నాకు కేసులు పెట్టిండ్రు, నాకు అన్ని కేసులు పెట్టిండ్రు, నిరుద్యోగం చేసిండ్రు. కానీ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి తెలుగోళ్ళని అవమానించిండ్రు. ఇది మట్టికి కాదు విషవాయులు. ఇది ఎట్లాంటిదంటే హిరోషిమా నాగాసాకిలో అణు బాంబు పెడితే డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. మాట్లాడిన దాంట్లో అన్ని కూడా నేను విన్నాను కదా, మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆన్సర్ అడుగుతాం, మీరు చెప్తాను.
కొన్ని ప్రశ్నలు. ఒకటి, నావీ రాడార్ అనేది దేశంలో ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ తమిళనాడులో తిరునెల్వేలిలో 1970లో పెట్టారు. 1990లో పెట్టారు. ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలు అయింది, అక్కడ ఎలాంటి దుష్పరిణామాలు లేవు. ఇక్కడ విఎల్ఎఫ్ ఉందనుకుంటున్నారా, ఈఎల్ఎఫ్ అనుకుంటున్నారా, ఏ రేడియేషన్ ఇక్కడ పెడుతున్నారు అనుకుంటున్నారా? ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ ఎట్లా చెప్తారు మీరు? స్పష్టమైన అబద్ధం. ఎట్లా స్పష్టమైన అబద్ధం గవర్నమెంట్ చెప్తారు? ఆఫ్ తెలంగాణ నావీ అధికారికంగా రిలీజ్ చేసిన వాటిల్లో వెరీ లో ఫ్రీక్వెన్సీ అని స్పష్టంగా చెప్పినా కూడా ఇక్కడున్న కొంతమంది ఇదే తరహాలో అబద్ధాలు ప్రచారం సరే చేస్తారు. సరే ఇప్పుడు నేను చెప్తాను ఎక్స్ప్లెనేషన్స్. ఇప్పుడు ఎవిడెన్స్ నేను ఇక్కడ తీసుకురాలేదు, నా దగ్గర ఫుల్ ఫైల్ ఉంది. ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు బయట మార్కెట్ లో పండ్లు చూస్తున్నా, యాపిల్ పండు, ఆరెంజ్ పండ్లు అన్ని, వాటి మీద కోటింగ్ వేస్తున్నారు. పైన బాగానే ఉంటుంది, లోపల చూస్తే ఎట్లుందో తెలుసా మీకు? కాదు, ఇది అట్లాంటిది. దానికి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. అమెరికాలో మిచిగన్ సిటీలో ఫస్ట్ పెట్టారు. అక్కడ ఉన్న దాన్ని తీసుకొచ్చి తిరునెల్వేలిలో పెట్టారు. అసలు ఫస్ట్ అక్కడ అమెరికన్ కోర్ట్ లో వాళ్ళు ఎందుకు పక్కన పెట్టారు ఫస్ట్ ఇది తెలుసుకోండి. మిచిగన్ సిటీలో. పేరు చెప్పండి. నా పేరు ద్వారకా యార్లగడ్డ. ద్వారకా యార్లగడ్డ గారు ఏం చెప్తున్నారంటే, ఈయన చెప్పిన అంటే మనం ఆగ్రహించక్కర్లేదు. ఏ విధంగా ప్రోపగండా నడుస్తుంది అనేది స్పష్టంగా ఒకసారి గమనించండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నావీ అధికారికంగా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ని మనం నమ్మం. మనం ఎవరికి నమ్ముతాం అంటే ఈ ప్రోపగండా వార్తల్ని నమ్ముతాం. కేరళ నుంచి వచ్చినటువంటి అనుమానాస్పద స్వామి మాటలు నమ్ముతాం. మరి అంటే మనకు నచ్చిందే నమ్ముతామా? యథార్థంగా ఏమండి, ఇలాంటి ఈ అబద్ధాలు ప్రచారం రేడియేషన్ చేయడం వేరు, విషవాయువు వేరు. trained people ఇక్కడ తిరుగుతున్నారు. రేడియేషన్ వేరు, సో ఇంకా విషవాయువు వేరు. వివరాలు మనం రానున్న విషవాయువు కాదు, కానీ ఇక్కడ రేడియేషన్ తోనే విషవాయువు